ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే ఆపత్కాలమందు ప్రభు నీకు ఉత్తరమిచ్చునుగాక అంటున్నాడు. ఈరోజు మానవ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆపదలు ఎదురవుతా ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో, ఎవరికి ఏ ఆపద వస్తుందో, ఎక్కడ ఆపద వస్తుందో అది ఏ మానవునికి తెలియదు. కానీ అలాంటి ఆపద వచ్చినప్పుడు మనకు సహాయం చేసేవాళ్ళు ఉంటే, ఆపదలో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేవారు ఉంటే మన జీవితం క్షేమంగా వెళ్ళిపోతుంది. ఆపదలో చిక్కున్నప్పుడు మనం నడిపించే నాదుడు లేనప్పుడు, కాపాడే దిక్కు లేనప్పుడు, మనకు సహాయపడేవారు ఎవరు రానప్పుడు మనం ఆపదలో నలిగిపోయి నశించిపోతూ ఉంటాం. అయితే అనేక మంది మానవులు ఈ రోజున అదేవిధంగా నలిగిపోయి నశించిపోతూ ఉన్నారు. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలకైతే ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమని అంటే, నీకు ఏ ఆపద వచ్చినా నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఎలాంటి ఆపదల్లో చిక్కునున్నావో, అవి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక విపత్తులు కావచ్చు, కుటుంబం సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, బిడ్డలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేక నీ ఉద్యోగం దగ్గర వచ్చిన పరిస్థితులు కావచ్చు, నీ వ్యాపారం దగ్గర వచ్చిన పరిస్థితులు కావచ్చు, నీకు ఎక్కడ ఏమి ఎదురైనా సరే అవన్నీ కూడా ప్రభు యొక్క నామంలో ప్రభు విడిపించుటకు ఆయన సమర్థవంతుడు. కాబట్టి తప్పకుండా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఆపద నుంచి, ప్రతి యొక్క అపాయం నుంచి, గండము నుంచి, శోధన నుంచి ప్రభువుని నిడిపించునుగాక. తప్పకుండా నిడిపిస్తాడు. అయితే మన ముందు చూసినట్లయితే ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు వారికి ఎదురైన ఆపదల్లో నుంచి, వారికి ఎదురైనటువంటి శోధనలో నుంచి, వారికి ఎదురైన కష్టాల్లో నుంచి ఏ విధంగా వారిని విడిపించాడనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చదువుతా ఉన్నాం. ఆ రోజు విడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆయన విడిపిస్తాడు. భక్తులందరి జీవితాల్లో ఎన్నో ఆపదలు ఎదురయ్యాయి, ఎన్నో శోధనలు వచ్చాయి. అయితే దేవుడు వారందరినీ కూడా, ప్రతి బిడ్డని కూడా, నేటి వరకు కూడా అనేక మందిని వారి ఆపదల్లో, కష్టాల్లో మనల్ని విడిపిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా నిన్ను కూడా ప్రభువు నీకున్న ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి కష్టం నుంచి నీకు జవాబిచ్చి, నిన్ను నిడిపించి, తర్వాత నిన్ను అన్ని విధాలుగా బలపరిచి, ఆశీర్వదించి, నీ జీవితాన్ని వర్ధలు చేసి, కాపాడి, పరలోక వరకు నిన్ను నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపను బట్టి మనందరినీ కూడా మీరు కాసి కాపాడుతున్నారు. అయినా యేసు ప్రభువా, నిజమే ప్రభువా, ఆపదలో ఆదుకునేవారు లేక ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారు. నీవైతే మమ్మల్ని ప్రతి ఆపదలో, ప్రతి కష్టంలో ఆదుకుంటున్నావయ్యా. అయ్యా, సహాయం చేస్తున్నావు తండ్రి. ఈ మాట్లాడుతున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి కూడా మీరు సహాయం చేసి, ఆదుకొని, దీవించి, వర్ధలు చేసి, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకున్నాను. అన్ని విధాలుగా మీరు ఆశీర్వదించి, దీవించి కాపాడము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క బిడ్డలందరూ నీకు అప్పగించుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజును, వివాదనను జరుపుకున్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని, వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.